హాయ్ అండి. పలాస ఎందుకు జిల్లా కాకూడదు? లేవా పలాసకి అర్హతలు? రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం. అందున శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడినటువంటి మండలాలుగా ఇచ్చాపురం, కవిటి, కంచెలి, సోంపేట, పలాస, పాతపట్నం, నందిగాం లాంటి, వదలకొత్తూరు లాంటి మండలాలు చాలానే ఉన్నాయి. ఇవి కాదు ఆ పలాస జిల్లాగా ఏర్పడడానికి అర్హతలు. అయ్యా మాకు ఆకలి అని చెప్పుకోవడానికి సుమారు 180 కిలోమీటర్లు. అయ్యా మాకు ఇది తుఫాను, అయ్యా మాకు ఇది మాకు రక్షణ కావాలి, అయ్యా మాకు న్యాయం కావాలని చెప్పుకోవడానికి సుమారు 180 కిలోమీటర్లు. నేను చెప్తున్నా, పరిపాలనా సౌలభ్యం కొరకే జిల్లాలుగా ఏర్పాటు. ఒక అధికారిని చెప్పుకోవడానికి సుమారు 180-200 కిలోమీటర్ల దూరమా? ఇవి చాలవా పలాస జిల్లాగా ఏర్పడడానికి? ఈ జిల్లాలో రెండో ముఖ్య పట్టణం పలాస. ఈ జిల్లాలో రెండో అత్యధిక జనాభా పలాస, రెండో అత్యధిక ఆదాయ వనరు పలాస. సుమారు 500 చిన్న పరిశ్రమలతో జిల్లాలోనే అత్యధిక ఆదాయం సృష్టిస్తున్నటువంటి పలాస జీడిపప్పు ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నది. ఇవి చాలా పలాస జిల్లా ఏర్పడడానికి అర్హతలు. జంట పట్టణాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట పట్టణాలుగా ఉన్నటువంటి పలాస, కాశీబుగ్గ, ఇది చాలదా అర్హత? పలాస పేరుతో ఒక రైల్వే స్టేషన్, 5 ప్లాట్ఫారంతో ఉన్నటువంటి పలాస రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అంటున్నారు, మూలపేట పోర్ట్ అంటున్నారు. ఇవి చాలా అర్హతలు. చుట్టుపక్కల ప్రభుత్వ భూములు చాలానే ఉన్నాయి. ఇటు తీర ప్రాంతం, ఇటు మైదాన ప్రాంతం, అటు కొండ ప్రాంతం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కోనసీమ లాంటి కొబ్బరి, కృష్ణా, గుంటూరు లాంటి మైదాన ప్రాంతంలో వరి, రాయలసీమ ప్రాంతంలో పండ్ల తోటల లాంటి మామిడి, పనస, కొబ్బరి, జీడి, మునగ లాంటి పండ్ల తోటలు ఇవి ప్రాథమిక రంగానికి ఎంతోగానో ఉపయోగపడతాయి. అందున కొబ్బరి నిత్య పండుగ కూడా ఉంటుంది. ఇవి చాలా పలాస జిల్లా అవడానికి అర్హతలు. ఈ పక్క రిజర్వ్ ఫారెస్ట్, శేషాచల కొండల్లో ఉన్నటువంటి అంటే ప్రపంచానికే తలమానికమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఒరిస్సా కొండలోనే తూర్పు కనుమల్లో ఉన్నటువంటి పంచపాండవులు నిర్మించుకొని వాళ్ళు నివాసం ఉన్నటువంటి మహేంద్రగిరులు పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా చాలవా? విశాఖపట్నం జిల్లా లాంటి వాటికి ఒక మణిపూసగా ఉన్నటువంటి కైలాసగిరి ఎంతటి ప్రాముఖ్యతో ఈ జంట పట్టణాలు, పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలకి నెమలకొండ పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా సరిపోదా? ఇది చాలదా పలాస జిల్లా అవడానికి? మహేంద్రతనయ, బాహుద నదుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంతమంది ప్రజానీకం చాలదా ఈ పలాస జిల్లా అవడానికి? ప్రాథమిక రంగానికి ఎంతగానో ఉపయోగపడే పండ్ల తోటలు, ఇటు మైదానం, అటు తీర ప్రాంతం, అటు మత్స్య పరిశ్రమలు, ఇటు ఎయిర్పోర్టులు, ఇంకా షిప్ యార్డులు, ఇవి చాలవా పలాస జిల్లా ఏర్పడడానికి? అయ్యా ఆలోచించి మాకు పలాస జిల్లాగా ఏర్పడడానికి మీరు, అలాగే ప్రజల తరపున కూడా మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కండి. మీ యొక్క బైక్స్పై, ఇంటిపై ఒక స్టిక్కర్ల రూపంలో పలాస జిల్లా తాలూకా అని స్టిక్కర్లు తయారు చేసుకుని ఉద్యమానికి సిద్ధం కండి. తప్పకుండా పలాస జిల్లా ఏర్పడడానికి మనం అందరం కృషి చేద్దాం. తప్పకుండా వస్తుందనే ఆశిద్దాం. జై హింద్.